క్లాస్ కొట్టండి. तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा सरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा, विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, स्वतंत्रता की देश रण में लग करे जड़े जो क्षण क्षण में, खावे शत्रु देख कर मन में मिट जाए भय संकट सारा, विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, इस झंडे के नीचे निर्भय ले स्वराज यहाँ अविचल निश्चय, बोलो भारत माता की जय, स्वतंत्रता की देई हमारा, विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, इसकी शान जाए पाए चाहे जान भले ही जाए, विश्व विजय करके दिखलावे तब होवे प्रणपूर्ण हमारा, विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा। పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం,
పట్టుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒక పరి తలచుకొని మృతవీరుల మీద నిడి కొలుచుకొని ఆడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యము నలదికొని స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యము నలదికొని స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని పోరాట బలం స్వాతంత్ర్య ఫలం కలకాలం కాపాడుకొని కరుగర్వంగా కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం. అన్ని గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండు పెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని అన్ని గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని పాడు మాస్టర్ చెయ్యి పాడు మాస్టర్ అదే బాగుంటా ఫస్ట్ అదే చేయాలి
అవును వేస్ట్ 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 వారు చేయగలిగిన పని వారు
బాక్స్ తీసుకో. ఈరోజు 77వ రిపబ్లిక్ దినోత్సవానికి వచ్చేసిన అతిథులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. మనకి 1947 సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. ఎవరు మాట్లాడకూడదు. సిట్ డౌన్ అంటే బాడీ మాత్రమే కూర్చొని, నోరు ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే అధికారికంగా రాజ్యాంగపరంగా అన్ని హక్కులతో 1950 సంవత్సరంలో ఇదే రోజు జనవరి 26 మనకి పూర్తి రాజ్యాంగ దినంగా హక్కులన్నీ వచ్చాయి. అందుకని ఈరోజు రిపబ్లిక్ డే 26వ తేదీ, జనవరి 26వ తేదీ ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. దీని యొక్క విశిష్టత పడ్డ కష్టాలు మన ధన రూపాన, ప్రాణ రూపాన కూడా ఎందరో మేధావులు పోరాడి తెచ్చిన స్వాతంత్రం ఇది. మనం ఇప్పుడు పోరాడబడలేదు, ప్రాణాలు అర్పించబడలేదు. మనము చక్కగా కష్టపడి చదివి ఈ సమాజానికి, దేశానికి ఉపయోగపడేవాళ్ళుగా తయారవుతామని ఆశిస్తూ, విద్య యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అందుకోసంగా ఈరోజు మన పాఠశాలలో రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. అయితే ఈసారి జరిపే రిపబ్లిక్ డేకి కొంచెం ప్రత్యేకత ఉంది. అది అదృష్టవశాత్తు అన్ని కార్యక్రమాలు ఈ రోజుకి వచ్చాయి. మన గ్రామంలో చదువుకొని మంచి స్థితిలో ఉన్న కాట్లూరు శేషారెడ్డి గారు ప్రతి సంవత్సరము ఈ పాఠశాలలో చదివే మెరిటోరియస్ విద్యార్థులకి ఆయన నగదు ప్రోత్సాహం అందిస్తారు. ఆ కార్యక్రమం కూడా ఈరోజు ఉంటుంది. ముఖ్యంగా జనవరి 26 దేశం మొత్తం మీద, రాష్ట్రంలో అయితేనేమి, జిల్లా స్థాయిలో అయితేనేమి, ఈరోజు సర్వీస్ చేసిన వాళ్ళకి మంచి ప్రోత్సాహాలు ఉంటుంది. మన మండలంలో కూడా మన విద్యాశాఖలో MIS కోఆర్డినేటర్ కంప్యూటర్ ఆన్లైన్ చేసానికి ఈరోజు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు వస్తుంది. కాబట్టి మనం కూడా పాఠశాల తరఫున, నేను పాఠశాలకి సర్వీస్ అందించే జనవరి రిపబ్లిక్ డేని ఫస్ట్ ప్రయారిటీ దేశం మొత్తము, సమాజం మొత్తము అధికారపరంగా జరుపుకుంటది. అందుకనే మన పాఠశాలలో సర్వీస్ క్లాస్ రూమ్ ని తమ భుజస్కంధాల మీద వేసుకొని
తోటి పిల్లలు ఇబ్బంది పెడుతున్నా కూడా భరిస్తూ క్లాస్ రూములన్నింటినీ నడిపే సిపిఎల్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. అందుకోసంగా వాళ్ళకి తగిన ప్రోత్సాహము అందిస్తాం. లీడర్స్ కి మంచి తెలియనేది ఉంటే మెరిట్, వాళ్ళు ఏ రంగంలో పోయినా లీడింగ్ క్వాలిటీస్ తో తెలియనేది ఉంటే ఆ రంగాన్ని చక్కగా తీసుకురాగలరు. అట్లాంటి వ్యక్తుల్లో మన శేషారెడ్డి గారు ఒకరు. మన గ్రామం తెలివి, నాయకత్వము, లీడర్షిప్, వీటితో పాటు సర్వీస్, వీటితో పాటు ఏం కావాలి చెప్పండి రా. నాయకత్వము, వీటితో పాటు ఏం కావాలి సర్వీస్. సర్వీస్ అంటే ఏంది? నువ్వు ఎంచుకున్న రంగంలో సర్వీస్. మనం అందరము చదువుకున్నామంటే ఈ దేశానికి సర్వీస్ చేసే గుణం ఉండాలి. ఆ గుణం లేనప్పుడు మీరెంత తెలివైన వాళ్ళైనా, మీరెంత లీడర్లైనా వేస్ట్. అందుకోసమే ఈరోజు లీడర్స్ తో పాటు మనకి ఇదిగో అట్లా సమీర్ సైంటిఫిక్ గా టెక్నాలజీ పరంగా ఏదైనా చెప్తే చేస్తుంటాడు. అదేవిధంగా నవనీత్ లేదు, నవనీత్ ఏదైనా ఒక ఆప్షన్ చెప్తే కంప్యూటర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోది మేము మర్చిపోతున్నాం ఇన్స్టాల్ చేసేది, వీడియో ఇన్స్టాల్ చేయాలంటే ఏంది ఈ కాస్టింగ్, మేము కూడా మర్చిపోతున్నాం. ఈ కాస్టింగ్ ఎక్కడ ఉంది ఆప్షన్ అంటే ఈ కాస్టింగ్ చేయాలని చెప్పేస్తాడు. అయితే అంత టెక్నాలజీ ఉండి దానితో పాటు ఏం అవసరమో మెరిట్ కూడా అవసరం. నువ్వు పెద్ద తెలివైనడే ఎగ్జామ్ పెట్టినప్పుడు 100కి 10 మార్కులు వస్తే నేను డిస్క్వాలిఫై చేస్తారు లేదా? కాబట్టి టెక్నాలజీ నాలెడ్జ్తో పాటు చదువు కూడా అవసరం. ఆ విధంగా వాడు తర్వాత అనీఫ్ వీడు సైన్స్ పరంగా కొంచెం జిల్లా స్థాయిలో సైన్స్ ఎగ్జిబిట్స్ పెట్టాడు. సైన్స్ మేధావులు కూడా అవసరము. ఈరోజు సైన్స్ మేడం కూడా మీకు అందరికి కబడ్డీ పోటీలు పెట్టి ఆటలు ముఖ్యంగా తెలివితో పాటు ఆటలు అనేది ఉంటే శరీరపరంగా శారీరకంగా దృఢంగా ఉంటారనే ఒక ఆలోచన కూర్చో. తర్వాత ఇంకొక ప్రవినాష్ లేడా ఉన్నాడా? వీడు స్టేట్ కౌశల్ స్కిల్ టెస్ట్కి వెళ్ళాడు తిరుపతి, అదే జిల్లా స్థాయిలో వెళ్ళాడు. అదేవిధంగా నిన్న ఓటర్స్ డే కాంపిటీషన్స్ కి జిల్లా స్థాయికి కూడా వెళ్ళాడు. అయితే ఏదైనా దేశం గురించి ఏదైనా 2 మాటలు చెప్తారా అని అంటే గొంతు బాగాలేస్తారు అన్నాడు. అంటే అంత స్థాయికి ఎదిగి అక్కడికి వచ్చేటప్పటికి నెగిటివ్, ఆ నెగిటివ్స్ లేకుండా మనము పాజిటివ్ గా ఉంటే నువ్వు పెద్ద గొప్పవాడే. అంటే ఏదైనా మాట్లాడా, ఏదైనా క్వశ్చన్ అడిగి వేసినప్పుడు సార్ నా గొంతు బాగలేదంటే పోయిందా నీకు తెలివి అంతా. కాబట్టి పర్ఫెక్ట్ గా మనము ఉన్నప్పుడే మనం ముందుకు పోగలం. ఇంకా కూడా చాలా మంది సార్ వాళ్ళైనా తెలివైన వాళ్ళు, మేము కూడా ఉన్నాము, మాలో కూడా ఏదో స్కిల్ ఉందని అంటే తెలివి లేకపోయినా పర్వాలేదు, చెప్పిన మాట వినడము, ఒబీడియంట్ గా ఉండడము. వీడు తెలివైనడే, వాడికి ఏదైనా పని చెప్తే వాడు ఏడుంటాడు, హెల్త్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటాడు. ఇంకో ఉన్నాడు ఆర్డినరీ, వాడు ఎప్పుడు రూట్లో ఉంటాడు, విధేయతగా ఉంటాడు, చెప్పిన మాట వింటుంటాడు, స్పందిస్తుంటాడు. నాకు కావాల్సింది ఎవరు? ఇది కాదు, రెండోవాడు చాలు. ఆ విధంగా మీకు వాళ్ళ మార్కులు లేకపోయినా నేను తెప్పిస్తా మార్కులు, నీకు సర్టిఫికేట్ తెప్పిస్తా, నేను చెప్పిన పని చేస్తే చాలు అని ఉద్యోగాలు ఇస్తే కంపెనీలు ఉన్నాయి. ఆ విధంగా అన్ని రకాల స్కిల్స్తో విద్యాపరంగా మీరు డెవలప్ అవ్వండి. మన ఆయన కోరే, శేషారెడ్డి గారు కోరేది కూడా అదే. చదువుతో పాటు వాళ్ళలో సమాజానికి పనికొచ్చే స్కిల్స్ కావాలి, అట్లాంటి వాటిని అభినందించండి అని సార్ అడుగుతుంటారు. అదేవిధంగా
తెలివితో పాటు నాయకత్వంతో పాటు మనకి ఆటలు కూడా అవసరం. శారీరానికి ఒక దృఢ సంకల్పం, కష్టం వచ్చినప్పుడు నిలబడే శరీర ద్రాఢ్యం. వాటర్ ప్లాంట్ ఇచ్చాడు, ఆరో ప్లాంట్. అదేవిధంగా పిల్లలకి అందరికీ ఆటల పోటీలు పెట్టి వాళ్ళకి కావాల్సిన మెడల్స్ అన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ముందుకు వచ్చిన దానికి విజయ్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మన పాఠశాలలో ఆడుకోవడానికి గ్రౌండ్ కొంచెం ఇబ్బందిగా ఉంటే వెంటనే స్పందించి మంచి తవటెసుక తోలిన బాణా శ్రీనివాసరెడ్డి గారికి ఈ సభాముఖంగా ఆయన ఇంకెక్కడికో వెళ్ళినాడు, సభాముఖంగా అభినందనలు చెప్తాము. ముఖ్యంగా ఈ స్టేజ్ నిర్మాణానికి తన వంతు కృషి చేసిన శేషారెడ్డి గారు గ్రామం నా స్వదేశ గ్రామం అని స్ఫూర్తితో ఆయన మనకి సపోర్ట్ ఇస్తున్నాడు. దీన్ని నిర్మించే దాంట్లో అమ్మిడుండి చక్కగా నిర్మించిన ఒక పక్క పాఠాలు చెప్పుకుంటూ ఒక పక్క మిడ్ డే మీల్స్ చూస్తూ చక్క పనులన్నీ చేస్తూ దీన్ని చక్కగా నిర్మాణం చేసిన మన తెలుగు మీడియం గారికి కూడా ప్రత్యేక అభినందనలు చేస్తున్నాము. అందరూ ఆమెనే కాదు, అందరూ దీంట్లో ఆ రోజు పీటీ సార్ కూడా అమ్మిటుండారు. స్టాఫ్ అందరికీ పేరున ధన్యవాదాలు. దీంట్లో చిన్నారులు కూడా తమ వంతు ఉడత సహాయంగా ₹1 కావచ్చు, ₹2 కావచ్చు, చిన్నారులు కూడా ఉడత సహాయంగా అందించారు. ఆ విధంగా ఈ నిర్మాణంలో పాల్గొన్న చేయూతనిచ్చిన అందరూ టీచర్లకైతేనేమి చిన్నారులకైతేనేమి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, సమయము తక్కువగా ఉంది, ఎండ ఏదో మనని ఈరోజు సూర్యుడు రక్షించాడు. తర్వాత కార్యక్రమాన్ని ఎవరు లీడ్ చేస్తారు? తర్వాత కార్యక్రమాన్ని మన అతిథులు యొక్క పలుకులతో తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.